దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 20వ తేదీ ఫిబ్రవరి మాసం 2026 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీతో చెప్తున్న అద్భుతమైన వాగ్దానం, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. లూకాసు వార్త 13వ అధ్యాయము 24వ వచనం. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింప జూచెదరు, కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారి స్టేట్మెంట్. నేర్చుకున్నాము. అయితే ఇక్కడ న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, లూక్ చాప్టర్ 13 verses 24. మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎంటర్ త్రూ ద నారో డోర్. అంటే ప్రతి విధమైన అవకాశమును పోనివ్వక, అంటే ప్రతి విధమైన కష్టతరమైనప్పటికీ కూడా ఇట్స్ ఏ గోల్ లాగా మనకి కనబడుతుంది. అది ఒక గోల్. అంటే అర్థం ఏంటంటే నీ లక్ష్యంగా చేసుకోవాలి, నీ గమ్యంగా చేసుకోవాలి. దేనికి? బికాస్ మెనీ, ఐ టెల్ యూ, విల్ ట్రై టు ఎంటర్ అండ్ విల్ నాట్ బి ఏబుల్ టు. అనేక మంది ప్రయత్నిస్తారు, కానీ బహు తక్కువ మంది ఆ ఇరుకు ద్వారం గుండా ప్రవేశింపగలరు. ఈ సందర్భము దేనికోసం చెప్తున్నాడు మనం చూసి వాక్యము వివరంగా మనం నేర్చుకుంటే, ఈ లూకాసు వార్త 13వ అధ్యాయం 22వ వచనం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, బోధించుచు పట్టణములలోను గ్రామంలోను సంచారం చేయి. అప్పుడు ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమంది అయినా. అప్పుడు ఆయన చెప్తున్నాడు ఈ మాటలు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. కాబట్టి ఇక్కడ ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలు మనం చూడగలుగుతున్నాం. అయితే ఇవే మాటలు మనం చూడగలుగుతాము మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనంలో. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకు, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొన్న వారు కొందరు. ఇది ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ బేస్ చేసుకుని ఈ మత్తయి సువార్తలో మనము 2 రకాల ద్వారాలు చూడగలుగుతున్నాం. మొదటిది ఇరుకు ద్వారము, రెండవది వెడల్పు ద్వారము. కాబట్టి ఈ ఇరుకు ద్వారము జీవమునకు సూచన, ఈ వెడల్పు విశాలమైన ద్వారము ఎలా ఉంది? నాశనమునకు సూచన. కనుక ఈ విశాలమైన ద్వారంలో అనేక మంది ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. అయితే ఈ ఇరుకు ద్వారము గుండా చాలా సంకుచితం. కనుక దీనిలోనికి వెళ్ళాలి అంటే చూడండి, ఫోకస్ చాలా అవసరం. ఇప్పుడు ఒకే ఒక్క మాటలో, నది ప్రవహిస్తూ ఉంటే అది విశాలంగా ఉంటుంది. ఒక చెరువు కావచ్చు, సముద్రం కావచ్చు. కానీ ఇదే వాటర్ ఏ పని చేయాలన్నా కూడా అలా వెళ్తే కుదరదు. ఒక బండరాయి ఉన్నా కూడా ఎక్కువ నీళ్లు వెళ్తుంటే దాని మీద పయనించిపోతే మహా అయితే అది నునిపోతుంది తప్ప, నాచు పడుతుంది తప్ప ఏం కాదు. అయితే ఇదే వాటర్ ని ఒక నేరో నాసిల్ గుండా మనము ఫోకస్ చేస్తే ఆ బండరాయి సైతము లోపలికి చుట్టుకుపోయేంత శక్తిని వచ్చింది. దీన్ని లేజర్ అంటారు. లేజర్ అంటే ఏంటంటే లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. అది కాదు నేను మీకు చెప్పడానికి వాడుతుంది. లేజర్ అనేది ఒక బీమ్ అంటారు. ఈ బీమ్ వలన ఇప్పుడు ఏ విధంగా ఎక్స్రేస్, ఏ విధంగా ఈ అల్ట్రావైలెట్ రేసు, ఈ కాంతి కిరణాలు, ఈ కాంతి ఒకేసారి వెలుగు ఉండడం వేరే, ఆ ఫోకస్ లైట్ ఫోకస్ కొట్టడం వేరే. ఎప్పుడైతే ఆ ఫోకస్ నీ కళ్ళ మీద పడుతున్నాయో నువ్వు గుడ్డడివి సైతం అయిపోతూ ఉంటావు. కనుక ఈ ఫోకస్ అనేది ప్రాథమిక మెయిన్ ప్రిన్సిపల్, ప్రాథమిక సిద్ధాంతంగా మనం చూసినప్పుడు ఏ కార్యము చేసినా నీవు లక్ష్యము కలిగి ఉండాలి. ఆ లక్ష్య సాధనలో తీసుకుంటున్న ప్రతి నిర్ణయము కూడా, వేస్తున్న ప్రతి అడుగు కూడా, మాట్లాడుతున్న ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి వేయాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యము యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభుల వారి నోటి నుంచి వస్తున్న ఈ మాట ఇక్కడ ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఇక్కడ ఏ కోట్లో రాయబడి ఉంది అని మనం చూసినప్పుడు 7వ అధ్యాయం 12వ వచనము, ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద యూనివర్స్. అంటే ప్రాథమిక సిద్ధాంతము ఈ సర్వ ప్రపంచానికి ఏమిటి అని అంటే గోల్డెన్ రూల్ అంటారు. మనుష్యులు ఏమి చేయవలని మీకు కోరుదురో అలాగనే మీరు వారికి చేయండి. ఇది ధర్మశాస్త్రము, ప్రవక్తల ఉపదేశము. అంటే ఒకరోజు నేను కూర్చొని చాలా ధ్యానం చేస్తూ, చాలా బాధపడుతూ, ప్రభువా, అసలు తీర్పు అంటే ఏంటి?
అసలు తీర్పులో ఉండవలసిన మెయిన్ ఎసెన్స్, ముఖ్య కారణాలు ఏంటి అని చెప్పి నేను అడిగినప్పుడు ఒక్కటే, అమ్మా నేను కూడా నీకు శిక్ష విధించను అని మధ్యకాలంలో నేర్చుకున్నాం. అంటే నేను నీకు తీర్పు తీర్చను. అర్థం ఏంటి అంటే తీర్పు తీర్చకుండా మన జీవితంలో మనకి తీర్పు వద్దు అనుకుంటే ఒక్కటే, ద యూనివర్సల్ ప్రిన్సిపల్, సర్వ ప్రపంచానికి సిద్ధాంతం ఒక్కటే ఒకటి, అది మనకి ఇచ్చాడు దేవుడు. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీకు కొలవబడు. మీరు ఏ తీర్పు తీరుస్తారో అదే తీర్పు మీకు తీర్చబడను. అంటే అర్థం ఏంటంటే మీరు ఏమి వెతుకుతారో అదే దొరుకుతుంది, ఏమి అడుగుతారో అదే ఇవ్వబడుతుంది, ఏమి తట్టుతారో అదే మీకు తెరవబడుతుంది. కనుక ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ మన మైండ్లో వేసుకుంటే ఎవ్వరికీ తీర్పు తీర్చు. అప్పుడు ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయము ఈ మొదటి వచనము ఏ విధంగా ప్రారంభమవుతుంది? తీర్పు తీర్చుకుడి అప్పుడు మిమ్మల్ని గురించి. అంటే నీవు ఏ ఒక్క వ్యక్తికి కూడా తీర్పు తీర్చొద్దు. డోంట్ జడ్జ్ ఎనీ వన్. చాలా కష్టం కదా. ఎలా ఉంటుంది అంటే, కానీ ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనలో పడిపోవాలి. ఏంటి? నేను తీర్పు చొప్పున నాకు తీర్పు తీర్చబడుతుంది. ఎగ్జాంపుల్కి యేసు క్రీస్తు ప్రభుల వారు ఏ ప్రార్థన నేర్పించారు? పరలోక ప్రార్థన. ఏమంటాడు యేసుక్రీస్తు ప్రభు వారు? మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మమ్మల్ని క్షమించు. మనకి తెలియకుండా అనుదినము ఇదే చెప్తున్నాం, మేము క్షమించినట్లు మమ్మల్ని క్షమించు. అంటే నీవు ఎంతగా క్షమిస్తావో అంతగా నీవు క్షమించబడతావు. యథంగా తీర్పు తీర్చబడుతున్నావో ఆ విధంగా తీర్పు తీర్చబడుతుంది. ఏ కొలతతో ఇస్తావో అదే కొలతతో. కరెక్టే. మీరు నన్ను అడగచ్చు, అయ్యా మరి మేము ప్రేమనే విత్తాం కానీ మాకు ప్రేమ తిరిగి రావట్లేదు. కరెక్ట్. నాకు కూడా చాలాసార్లు ఆకాశం తెరవబడి ఇటువంటివి అన్నీ కూడా నేను వినేవాడిని, స్వరము దర్శనం చూసేవాడిని. ఇది సత్యం, నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. అది నీ మైండ్ సెట్ కాదు, అది నా హృదయ సెట్, నా హార్ట్ బీట్, ప్రతిదీ అది సత్యం. అయితే ఇటువైపు ఎలా ఉండేదంటే ఈ లోకంలో నేను ప్రేమను చూపించేవాడిని కానీ అది నాకు దక్కేది కాదు. చాలా కష్టమైపోయేది. పైపెచ్చు చేసిన మేలుకు ప్రతిగా నాకు కీడు లభించేది. నేను అడిగేవాడిని, ఇదేంటి, నేను మేలు చేశాను కదా, నాకు ఎందుకు కీడు జరుగుతుంది? అయితే అప్పుడు నేను వినే స్వరము, దేవుని ప్రేమించు వారి కొరకు అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారి కొరకు మేలు కలుగుటకు సమస్తము జరుగుతుంది. అప్పుడు అదే మేలే, కానీ నాకు కీడు జరుగుతుంది. ఇప్పుడు చూడండి, నీకు కీడే జరుగుతుంది కానీ ఈ మార్గము బహు ఇరుకుగా ఉంది. ఇట్స్ సో నేరీ, ఇట్ ఇస్ టూ హార్డ్. అది నీవు పాస్ త్రూ అవ్వాలి. అది పెయిన్ఫుల్ గా ఉంటుంది, అది చాలా కఠినంగా ఉంటుంది, అది చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది, అది రక్తాలు ఇదేంటి నాకు ఏమేలు కాని రావట్లేదు. ఎలాగ ఉంటుందంటే, ఉప్పొంగే కెరటాలు ఎగసి ఇటు అటు కొడుతున్నా, విశ్వాసపు లంగలు ప్రవాహంలో తేలుతున్నా నీవే. అంటే అర్థం ఏంటంటే మనము చాలా విధాలుగా కుచించుకుపోతూ ఉంటాం, చాలా విధాలుగా కృంగిపోతూ ఉంటాం, నిందలు అవమానాలు. ఏంటి ప్రభా ఇది? అప్పుడు అంటాడు, విసుగక మేలు చేసిన ఎడలా. విసుగక మేలు చేయడం ఏంటి ప్రభా అంటే, యాకోబు నా నిమిత్తము నువ్వు విసిగిపోయావా అని యెషయా 43లో అంటాడు. నీ దాని వల్ల నా ఎదుట కనబడటం లేదా? నా కొంచెం అంటే ఎలా ఉంటుందంటే అప్పుడు చెప్తాడు ఎండ్యూరెన్స్. ఎండ్యూరెన్స్ అంటే ఏంటంటే సామర్థ్యము, ఓర్పు, సహనము. ఈ ఎండ్యూరెన్స్ అనేది అసలీ నకిలీకి తేడా చూపిస్తుంది అనమాట. అసలు ఎంత ఎలాగైనా అది నిర్ణయ కాలం వరకు పనిచేస్తుంది. అసలు నకిలీ ఏంటంటే అది వెంటనే కాలిపోతుంది, పేలిపోతుంది, తేలిపోతుంది. కాబట్టి నీవు ఒరిజినల్ అని దేవుడు రుజువు చేయాలంటే టైం ల్యాప్స్ ఉండాలి. ఖచ్చితంగా నీవు ఆ నిర్ణయ కాలంలో నీవు వెనుకకు తిరిగి చూడకుండా ముందు లక్ష్యం వైపు చూస్తూ నీవు ఇటువంటి వాడివి, ఇది నీవు స్థిరమైన హృదయము కలిగి ఉన్నావు, నీలో ఎంత మాత్రము కూడా వేషధారణ లేదు, తోడేలు స్వభావం లేదు, నీవు గొర్రెపిల్ల స్వభావం వంటి వాడివి, నీవు మైండ్ సెట్ చేసుకుని ఉన్నావు. ఎగ్జాంపుల్కి రూతు ఏం చెప్తుంది? నన్ను రావద్దనవద్దు, నన్ను బ్రతిమాలవద్దు, నువ్వు అంటే ద మైండ్ సెట్. ఎలీషా ఏం చెప్తాడు ఎలియాకి? నీవు ఎక్కడ ఉన్నా నేను అక్కడ ఉంటాను. ఇత్తయ్య ఏం చెప్తాడు దావీదుకి? నువ్వు నన్ను రావద్దనుకో, నీతో పాటు ప్రతి కష్టం. అంటే ద మూమెంట్ యు చూస్ నాట్ ఇన్ ద వర్డ్స్ బట్ ఇన్ ద డీడ్స్. అంటే నీవు ఏదైతే ఎన్నిక చేసుకున్నావో, ఏదైతే లక్ష్యంగా చేసుకున్నావో, ఏ మార్గం అయితే నీవు ఎంపిక చేసుకున్నావో ఆ మార్గంలో వెళ్ళుట కొరకు నీవు ఏమి చేయగలిగి ఉండాలి? నీవు ఎంచుకున్న లక్ష్యంలో
ముందుకు వెళ్ళటానికి అనేకమైన అడ్డంకులు వస్తాయి. అందుకనే యెహోషువకి ఏం చెప్తాడు, నీవు కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా. కాబట్టి ఎప్పుడైతే ద ఫోకస్ అనేది నేరో 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 ఇరుకు అనేది ఇప్పుడు కూడా విశాలమైన ఈ ప్రపంచంలో నిన్ను ఎడమకి కుడికిలా అంటే అటు ఇటు తిరుగుచున్నా కనుక ఈ దుష్టుడు ఎప్పుడు నీ చుట్టూ ఇటు అటు తిరుగుతూ ఉంటాడు. నీ లక్ష్యాన్ని, నీ లక్ష్య సాధనాన్ని, నీ గమ్యాన్ని, నీ దృష్టిని, నీ కేంద్రీకృతం చేసిన ప్రతి శక్తిని, ద మూమెంట్ యు ఫోకస్ ఆన్ ద టార్గెట్, ఎప్పుడైతే లక్ష్యాన్ని నీవు మాత్రమే ఫోకస్ చేసినప్పుడు ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు కెమెరా ఉంది కదా, ఈ కెమెరాని ఏమంటారు అంటే ఫోకస్ చేయకుండా తీస్తే పిక్చర్ సరిగ్గా రాదు. ఈ ఫోకస్ అంటే ఏంటంటే 4 స్టేజెస్ చెప్తే, మొట్టమొదట కెమెరా మొత్తం చూడాలి. ఈ మొత్తం చూసిన దాంట్లో ఏదైతే మనము ఫ్రేమ్ కావాలో ఆ ఫ్రేమ్ వైపు కెమెరా పెట్టాలి. ఆ కెమెరా ఫ్రేమ్ వైపు పెట్టిన తర్వాత ఆ మూమెంట్ కోసం మనం రెడీగా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ మూమెంట్ వచ్చిన మరుక్షణము క్యాప్చర్ చేయాలి. ఆ క్యాప్చర్ చేసిన మరుక్షణము అది పర్ఫెక్ట్ గా వచ్చిందో లేదో నువ్వు చూడాలి. లేకపోతే టేక్ అగైన్, మళ్ళా ఇంకొక ఫోటో తీయాలి. అంటే అర్థం ఏంటంటే ఈ 4 స్టేజెస్ ఇప్పుడు ప్రజెంట్ డిజిటల్ ఏరియా. అయితే పాత కాలంలో ఏంటంటే మొట్టమొదట కెమెరా రోల్ ని సరిచేసి దాన్ని మనము ఎక్కడైతే చూడాలో చూసి ఏ ఫ్రేమ్ కావాలో దాన్ని జూమ్ చేసి తర్వాత ఫోటో తీసినా నీకు నెగిటివ్ వచ్చి ఈ నెగిటివ్ ని డెవలప్ చేసి అప్పుడు నీకు ప్రింట్ వేయాలి, అప్పుడు హార్డ్ కాపీ వస్తుంది. అంటే ఇన్ని స్టేజెస్ గుండా ఏది చేయాలన్నా కూడా ఖచ్చితంగా నువ్వు స్టేజెస్ గుండా పాస్ త్రూ కావాలి. కనుక ఈ వాక్యాలు యేసుక్రీస్తు ప్రభువారు ఇంకొక సందర్భంలో ఏమంటున్నారో మనం ఇక్కడ ఖచ్చితంగా చూడగలిగితే మత్తయి సువార్త 19వ అధ్యాయం 24వ వచనం, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరట సులభం. అంటే ఒంటె వెళ్ళాలి అంటే విశాలమైన మార్గం కావాలి. ఒంటె వెళ్ళాలి అంటే చాలా అక్కడ స్పేసియస్ గా ఉండాలి. కానీ ఆ సూది బెజ్జములో అంటే ఒక సూది రంధ్రము గుండా దారం వెళ్ళాకనే అది దేనినైనా కుట్టగలదు, నేయగలదు. ఎందుకు సూది బెజ్జము అంత నేరవుగా పెట్టారు, అంత ఇరుకుగా పెట్టారు? ఇరుకుగా సూది బెజ్జం లేదండి, దారం ఉంది. ఎందుకు అంటే ఆ దారం పెద్దది వేస్తే కుట్టు బయటికి కనబడుతుంది. నీవు నేను అంతే కలిసి పోయేటట్లుగా ఉండాలి. కనుక యేసు క్రీస్తు ప్రభువులతో కలిసి పోయినప్పుడు ఆ పాత నిబంధనలో కాలంలో ఏమైంది? ఇక్కడ హెబ్రీలకు రాసిన గ్రంథకర్త చెబుతూ, హెబ్రీలకు రాసిన పత్రిక 4, 11, 12, 13 చదివితే అవిధేయత వల్ల, అంటే విధేయత అంటే ఏంటంటే డిసిప్లైన్షిప్. ఎప్పుడైతే డిసిప్లైన్షిప్ నీకు ఉంటుందో పందెపు రంగం అందు అనేక మంది పరిగెడతారు, కానీ లక్ష్య సాధన చేసేవాడు వాడు అనుదినము క్రమము తప్పకుండా ఎక్సర్సైజ్ చేసి తన్ను తాను కంట్రోల్లో ఉంచుకునేవాడు. ఎప్పుడైతే నీ మనస్సు నీ కంట్రోల్లో పెట్టుకోగలుగుతావో లోకాన్ని నువ్వు జయించగలుగుతావు. నీ కంట్రోల్లో లేనిది ఏదైనా ఉంది అంటే నీ మనసు. కనుక నీ మనసు పిక్చరైజేషన్ చేస్తూ ఉంటుంది, ఆలోచన చేస్తూ ఉంటుంది. అది భూమి ఎగ్జాంపుల్ కి అమలాపురం నుంచి అమెరికా వరకు, ఆవకాయ నుంచి ఆటం బాంబు వరకు తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. ఏ రోజునైతే నువ్వు ఫోకస్ చేస్తావో, అంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ఏ విధముగా నీవు నీ యొక్క కంట్రోల్ నీలో ఉంటే, అంటే తన మనస్సుని కంట్రోల్ చేసుకోగలిగిన వాడు పట్టణమును పట్టుకున్న వీరుని కంటే గొప్పవాడు. అంటే దేవునికి కావలసింది కేవలము నీ హృదయము, కేవలము నీవు ఆలోచించే విధానము. దేవుణ్ణి అందులో కేంద్ర స్థానముగా చేసినప్పుడు, ప్రభువా పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడి నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నా పట్ల ఎలాగ రాసావో ఈ నా హృదయంలో అటువంటి ఉద్దేశములు నేను కలిగి ఉందునుగాక. కనుక ఎప్పుడైతే అవిధేయత అనేది మనలోనికి కొంచెం వచ్చినా కూడా వక్ర మార్గములో అనగా సక్రమమైన మార్గమును విడిచిపెట్టి వెళ్ళిపోతాము. కనుక ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12 ఏం చెప్తున్నాడు? నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని భయముతో వణుకుతో మీ సొంత రక్షణ, అంటే నీవు రక్షణ ద్వారముగా యేసుక్రీస్తు ప్రభు అంటే కృప ఉంది కదండి అంటూ ఉంటారు. నా ఉదయం తెలియదా అండి అంటూ ఉంటారు. కుదరదు కుదరదు కుదరదు. ద రూల్ ఆఫ్ ద గాడ్ ఈజ్ వన్స్ సెట్ ఈజ్ ఆల్వేస్ సెట్. ఒక్కసారి యేసు ప్రభు చెప్పాడు అంటే అది నిరంతరము మార్పు చెందని మాట. కనుక మీరు ఇచ్చేయించుటకు కార్యసిద్ధి కలుగ చేసుకున్నటకు తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగ.
ఆయనే నిన్ను చెయ్యి పట్టి నడిపిస్తాడు, నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటాడు, నీవు కృంగిపోయినప్పుడు ఆదరిస్తాడు, నీవు పడిపోతున్నప్పుడు లేవనెత్తుతూ ఉంటాడు, నీవు సమస్యలినప్పుడు ఆయన నీకు సమస్తము సమకూరుస్తూ ఉంటాడు. కనుక మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులు, నిష్కలంతులు, అనింజులైన దేవుని కుమారులగినట్లు సనుగులు సంశయములు మాని ఏమంటే జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె నీవు నేను కనబడాలి అని చెప్పి దేవుని దయాపూర్వక సంకల్పమై ఉన్నది. ఏ రోజునైతే ప్రభువునందు ప్రియులారా ఈ విధముగా నీవు నేను ప్రయత్నం చేస్తామో దేవునికి సమస్తము సాధ్యము, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక ఈ రోజు నుంచి మన జీవితాల్లో ఆ లక్ష్యం కోసం, ఆ లక్ష్య సాధన కోసం వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు ఎప్పుడైతే మన ఫోకస్ ముందుకే పెడతామో, ముందుకే చూస్తామో, ఎంత మాత్రము వెనక్కి తిరిగి చూడకుండా ఇటు పక్కన అనేక మంది చెప్తూ ఉంటారు, కానీ నీ దర్శనము వైపు నీవు కార్యసిద్ధుడివై ముందుకు వెళ్ళటకు ప్రభు కృప చూపించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మితమైన ఈ వాక్యము అనేక మంది లక్ష్యం చేసిన వారే. మరి ప్రభువా, ఇదిగో వీరు ఏ విధముగా ఆలకిస్తున్నారో, ఏ విధముగా ఆలోచిస్తున్నారో, ఏ విధముగా అనుసరిస్తున్నారో నీ చిత్తానికి అప్పచెపుతూ ఆచరణలో ఈ కార్యములు పెట్టేవారుగా చేయమని యేసు శ్రేష్టమైన నామమున దీవించి సమాధానం వచ్చిన పలుకుచు మీ నమ్మకమైన చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. లైక్ చేయండి అమ్మా, దయచేసి అక్కడ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అనేక మందికి పంపించండి. అప్పుడు మాత్రమే ఈ వాక్యాలు తీసుకువెళ్ళగలుగుతాం. దేవుడు కృప చూపించునుగాక. ఆమేన్.